కులగణన సర్వే నివేదికపై తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న బీసీ కులగణనకు సంబంధించిన రిపోర్ట్ను కేబినెట్ సబ్ కమిటీకి అందజేసిన అధికారులు ఇవాళ ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై నివేదికను అందజేశారు. ఈ రెండు నివేదికలపై రేపు కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 3,40,00,000 మంది ఓటర్లుంటే 3,50,00,000 మంది ఓటర్లున్నారని నివేదికలో ఉంది అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే హడావుడిగా ఈ సర్వే చేశారన్నారు. బీసీ కులగణన లెక్కలపై ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పుల తడక అన్నారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించే కుట్ర చేశారన్నారు. బీసీల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు చెప్తున్నారన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడేందుకు బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలని సూచించారు ఆర్ కృష్ణయ్య. కులగణన చారిత్రాత్మక నిర్ణయం అన్నారు మంత్రి పొన్నం. రేపు అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికపై చర్చిస్తా ఉన్నారు. సర్వేను అడ్డుకుంటే బలహీన వర్గాలపై దాడి చేసినట్టే అన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తా ఉన్నారు పొన్నం. బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన తీరు, వ్యూహంపై చర్చించారు. ప్రభాకర్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, సో ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో రేపు సభ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? రైట్, నిన్న బీసీ ఎడ్యుకేషన్ కమిషన్కి సంబంధించి కులగణనకు సంబంధించి నిన్న సబ్ కమిటీకి ఈ నివేదికను ఇచ్చారు. నివేదిక ఇచ్చిన తర్వాత వివరాలను కూడా బయటపెట్టింది మంత్రివర్గ ఉపసంఘం. దాంట్లో 46.25గా బీసీల జనాభా శాతాన్ని నిర్ధారించారు. సో ఇక్కడ ఈ లెక్కల ప్రకారమే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. బీసీ కులాల జనాభా ఎందుకు తగ్గిందంటూ అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీసీ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 10 ఏళ్లలో పెరగాల్సిన బీసీల సంఖ్య కేవలం ఇప్పుడే ఎందుకు తగ్గింది? కావాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తగ్గించి చూపిస్తుంది అనేది అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే ఈ మొత్తం లెక్కలన్నింటినీ కూడా ఫ్యాబ్రికేట్ చేశారనే ఆరోపణలు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ఇక ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, ప్రతి ఇంటిని కూడా సర్వే చేసిన తర్వాతనే మేము నివేదిక తీసుకున్నాము. చాలా రికార్డు స్థాయిలో ఈ సర్వేని చేశామని నా సందీప్ కుమార్ సుల్తానియా కూడా చెప్పారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం 3-4% మంది మాత్రమే తమ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు తప్ప మిగతా 97% స్వచ్ఛందంగా తమ వివరాలను ఇచ్చారంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. ఇక రేపు అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు. దానికంటే ముందు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ నివేదిక నిన్న ఇచ్చిన కుల గణనకు సంబంధించిన నివేదిక, అట్లాగే ఈరోజు ఏకసభ్య కమిషన్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన ఏకసభ్య కమిషన్ నుంచి కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను, 2 నివేదికలు రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దానికంటే ముందు కేబినెట్ దీన్ని అప్రూవ్ చేయనుంది. అప్రూవ్ చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ ఇస్తామని ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. సో ఇప్పుడు 42% ఇవ్వాలంటే అక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టులో సీలింగ్ క్యాప్ ఉంది. ఎనీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వద్దనే సీలింగ్ క్యాప్ ఉంది కాబట్టి సో దాన్ని సవరించాలి, చట్ట సవరణ చేయాలి అంటే రేపు అసెంబ్లీలో దీనిపైన తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. సో అక్కడ పార్లమెంట్లో కూడా చట్ట సవరణ కోసం అడగనున్నారు. 11 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ లోపలనే చట్ట సవరణ చేసి పంపాలి అనేది రాష్ట్రం అడగనుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ రేపు ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ కూడా పెట్టనుంది. రేపు అసెంబ్లీ ముగియగానే దీనిపైన చర్చను ప్రారంభించనుంది. కాకపోతే బీజేపీ కూడా అంటుంది దీనిపైన పాయల్ శంకర్ మాట్లాడారు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే, దీనిపైన ఒక్కరోజు డిస్కషన్ సరిపోదు, బీసీలను మోసం చేసే ప్రక్రియ ఇదంతా కూడా, దీనిపైన ఇంకా కూడా అసెంబ్లీ సమావేశాలు అవసరమైతే 2-3 రోజులు పొడిగించాలని కూడా అటు బీజేపీ నుంచి వస్తుంది. రేపు మాత్రం అసెంబ్లీలో దీనిపైన చర్చించి దీనిపైన తీర్మానం చేసి పంపేలా కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్. ఇక కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ను జనవరి 31న విచారణ జరిపిన 3 ఎమ్మెల్యేల కేసుతో ట్యాగ్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేలు పోచారం, సంజయ్, మైపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరపై అనర్హత విషయంలో జనవరి 31న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది బీఆర్ఎస్. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 10న సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యమని, ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కార్యకర్తలకు సూచించారు కేటీఆర్. మా ప్రతినిధి ఎలెందర్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. ఎలెందర్. రైట్, బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి కాంగ్రెస్ అధికార పార్టీకి మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ తరపున 2 పిటిషన్లు దాఖలయ్యాయి. అవి సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. అంటే ఒకటి 3 ఎమ్మెల్యేల పైన, రెండోది 7 ఎమ్మెల్యేల పైన. సో మొదట 3 ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో విచారణ జరిపినటువంటి సుప్రీం ధర్మాసనం అది దాదాపుగా 10వ తారీఖు వాయిదా వేసింది. ఈరోజు మిగతా 7కి సంబంధించినటువంటి పిటిషన్కి సంబంధించి విచారణ జరిపినటువంటి ధర్మాసనం ఆ గత పిటిషన్కి సంబంధించి అటాచ్ చేస్తూ ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖు విచారణ చేస్తాము, దీనికి సంబంధించి తీర్పు కూడా దానికి సంబంధించి ఒక వెలువడే అవకాశం ఉంది అనేది మాత్రం ఒక అంచనాకు వచ్చింది. అయితే ఈ అంశంలోనే గత 2 రోజుల క్రితం విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎంత గడువు కావాలి అంటే అనర్హత వేటు వేయడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలి అని చెప్పేసి తెలంగాణ స్పీకర్ని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం అయితే కనిపించింది. అయితే గత పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి అక్కడ తీసుకున్నటువంటి చర్యల్లాగా ఒక ఎన్నికల సమయం కావాలా అనే ఒక అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ త్వరగానే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ అంశం పైన ఎవరైతే అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పిటిషన్ వేసిందో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని తెలంగాణ స్పీకర్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించినటువంటి సీరియస్గా రిప్లై కావాలని కోరింది. అయితే ఫిబ్రవరి 10న విచారణ చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో అనేది మొత్తం కొత్త ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి అంశం. దాంతో పాటుగా తీర్పు ఎలా ఉండబోతుందో అనే అంశాలకు సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఉదయం ట్వీట్ చేసినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలని ఉత్తేజపరుస్తూ ఎవరైతే పార్టీ ఫిరాయించారో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారో ఆ అసెంబ్లీ స్థలాలకు సంబంధించి ఆ 10 మందికి సంబంధించి అనర్హ వేటు పడబోతోంది. దీనికి సంబంధించి ఉప ఎన్నికలు కూడా కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. సో కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి, మనం మరోసారి ఎన్నికల సంగ్రామానికి మనం సిద్ధంగా ఉండాలి, అక్కడ 10 సీట్లు మనమే గెలవాలి అనే అంశాలకు సంబంధించి ఒక మెసేజ్ ఇస్తూ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఓవరాల్గా ఈ అంశం పైన అంటే 10 మంది ఎమ్మెల్యేల పైన ఎలాంటి డెసిషన్ ఉండబోతుందా అనే అంశాలకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ ఎలెందర్, థ్యాంక్ యూ. కమింగ్ టు థర్డ్ న్యూస్, దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం 70 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇక 4వసారి గెలుపు కోసం కేజ్రీవాల్ తహతహలాడుతున్నారు. 25 ఏళ్ల తర్వాత విజయం కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. యమునా కాలుష్యంపై అన్ని పార్టీలు ప్రచారం జోరుగా కొనసాగించాయి. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 70 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8వ తేదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 3 పార్టీల తరపున అగ్రనేతలు చివరి రోజు కూడా సుడిగాలి ప్రచారం చేశారు. ఆప్ అభ్యర్థులకి మద్దతుగా కేజ్రీవాల్, సీఎం ఆతిషి రోడ్ షో నిర్వహించారు. 2013 నుంచి ఢిల్లీలో ఆప్ జైత్ర యాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల తరపున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ కూడా బీజేపీ అభ్యర్థుల తరపున సుడిగాలి ప్రచారం చేశారు. యమునా కాలుష్యంపైనే 3 పార్టీలు ప్రచారం చేశాయి. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తుంది. మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీకి ఒక్కొక్క సీట్ కేటాయించింది. 3 పార్టీలు కూడా ఓటర్లపై ఉచితాల మంత్రాన్ని ప్రయోగించాయి. ఉచితాలతో ఏ పార్టీ ఓటర్స్ ని ఆకట్టుకుంటుందనే విషయం ఫిబ్రవరి 8న తేలబోతోంది. మహాత్మా, మొత్తానికైతే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరి ఎల్లుండి జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు? ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేస్తూ వస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, అనేక పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు, వచ్చే ఓటర్లకు అన్ని సదుపాయాలు ఉండేలాగా, అందులో వృద్ధులు ఉంటారు, అలాగే
మహిళలు ఉంటారు, వారి కోసం సెపరేట్ లైన్స్, టాయిలెట్స్, ఇతరత్ర అన్ని సదుపాయాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. కాకపోతే ఢిల్లీ అంతా కూడా పూర్తిగా పట్టణ ప్రాంతమే కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల పరంగా ఇతరత్ర గతంలోనూ పెద్దగా ఎప్పుడు కూడా అంత సమస్యాత్మకమైన ప్రాంతాలు లేవు. కొన్ని ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, అలాగే సౌత్ ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో గతంలో చెదురుమదురు ఘటనలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో అక్కడ కొంత అదనపు పోలీసు బందోబస్తును, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ను ఎలాగూ వినియోగిస్తారు, ఆ తరహా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రచార పర్వానికి సంబంధించి చూసుకుంటే 5 గంటలతో ఇవాళ ప్రచార పర్వం ముగిసింది. హోరాహోరీగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని నిర్వహించాయి. ఇక్కడ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్యనే పోటీ కనిపిస్తుంది. అయితే ఈసారి కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని సాధించాలి అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించింది, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కాకపోతే ఇండీ కూటమిలోని మిత్రపక్షాల నుంచే ఆ పార్టీ మద్దతును సంపాదించలేకపోయింది. ఇండీ కూటమిలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, మరికొన్ని పార్టీలు ఇక్కడున్న ఆమ్ ఆద్మీ పార్టీకి తమ మద్దతును ప్రకటించాయి. అలాగే ముస్లిం ఓటు కూడా చీలకుండా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా ఆమ్ ఆద్మీకి వేసి గెలిపించాలి అని చెబుతూ అస్సాంకి చెందిన బద్రుద్దీన్ అజ్మల్ ఆయన కూడా విజ్ఞప్తి చేశారు. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎంత మేర ప్రభావం చూపుతుంది? గతంలో అయితే దాదాపు డిపాజిట్లు కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఘోర ఓటమిని చవిచూసింది. ఈసారి ఎంతో కొంత పోలింగ్ పర్సంటేజ్ని మెరుగుపరుచుకుంటే ఆ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం కలిగించేవిగానే మారతాయి. అంటే కాంగ్రెస్ పొందే ప్రతి ఓటు కూడా ఆమ్ ఆద్మీకి చేటు చేసేదే. సో ఈ పరిస్థితిలో ఈసారి పోరు చాలా ఉత్కంఠభరితంగా మారిందని చెప్పవచ్చు. అలాగే భారతీయ జనతా పార్టీ సైతం తాము ఉచితాలకు వ్యతిరేకమని చెప్పుకునే ఆ రాజకీయ పార్టీ ఈసారి ఇక్కడ కూడా కొన్ని ఉచితాలను ప్రకటించక తప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఉచిత కరెంటు, ఉచిత నీరు అవి కొనసాగిస్తామని చెబుతూనే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని, వృద్ధులకు, వితంతువులకు ఇటువంటి పెన్షన్లు కూడా 3,000 వరకు పెంచుతామంటూ హామీలు ఇచ్చింది. దీంతోపాటు 2 ఉచిత సిలిండర్లు హోలీ, దీపావళి సందర్భంగా 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ 500 రూపాయల సబ్సిడీని మిగతా వాటి మీద అమలు చేస్తామంటూ బీజేపీ వెల్లడించింది. సో ఇలా ఉచితాలతోటి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేశాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతారు, కాంగ్రెస్ పార్టీ ఎంత మేర పుంజుకుని అది పరోక్షంగా బీజేపీకి సహకరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో హైదరాబాద్కు చెందిన ఎంఐఎం కూడా 2 చోట్ల పోటీ చేస్తుంది. ఎంఐఎం సైతం పరోక్షంగా చీల్చే ఓట్లు బీజేపీకే లాభం చేకూరుస్తాయన్నది రాజకీయ పండితుల విశ్లేషణ. థ్యాంక్ యూ మహాత్మా. రేపే రథసప్తమి వేడుకలకు తిరుమల మాడవీధులు ముస్తాబయ్యాయి. 2 లక్షల మంది భక్తులు హాజరు కానుండటంతో భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ చేసింది టీటీడీ. ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ ఇప్పటికే రద్దు చేసింది. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు జన్మించిన మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. తిరుపతిలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసినట్టు ప్రకటించింది టీటీడీ. మంగళవారం ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహన సేవ, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు అనుమతించబడవని, కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందన్నారు ఈవో శ్యామలరావు. రథసప్తమి సందర్భంగా అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్లు ప్రకటించింది టీటీడీ. ఎన్ఆర్ఐలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరు కానుండటంతో గత అనుభవాల దృష్ట్యా గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది పాలక మండలి. సీనియర్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లోనే ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రాజు, సో రేపటి రథసప్తమి కోసం సర్వం సిద్ధమేనా? అంటే ఖచ్చితంగా టీటీడీ చాలా ప్రతిష్టాత్మకంగానే ఈసారి రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రత్యేకించి 2 లక్షలకు మంది పైగానే భక్తులు వస్తారు కాబట్టి క్యూ లైన్లో లేదంటే
ఏదైతే గ్యాలరీలో ఉండే భక్తులు వాహన సేవలను తిరిగించే విధంగా అట్లాగే స్వామివారి దర్శనం కలిగించే విధంగానే టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఈసారి సామాన్య భక్తులకు హై ప్రియారిటీ ఇస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఎందుకంటే దాదాపుగా 130 గ్యాలరీలో ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేసింది. అంటే ఉదయం 5:30 నుంచి ప్రారంభమైన తర్వాత రాత్రి 9-9:30 వరకు కూడా వాహన సేవలు కంటిన్యూ అవుతాయి. కాబట్టి దాదాపుగా 7 వాహన సేవలు ఉంటాయి. మరోవైపు చక్రస్నానం కూడా ఉంటుంది. కాబట్టి భక్తుల తాకిడి నిరంతరం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మాడావీధుల్లో ఎక్కడా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగానే టీటీడీ భద్రతా చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి తిరుపతి తొక్కిసలాట కట్టిన తర్వాత భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు వీఐపీలను కట్టడి చేసే ప్రయత్నం అయితే టీటీడీ చేసింది. ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడము, మరోవైపు ఎస్ఎస్సీ టోకన్స్ అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సర్వదర్శనం టోకన్లు కూడా పూర్తిగా నిలిపివేసింది. స్లాటెడ్ దర్శనం టోకన్లు అయితే కేవలము అందరికీ కూడా సర్వదర్శనం వైకుంఠం 2 నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగానే ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఈసారి ముందుగా అందరూ అధికారులతో సమన్వయం చేసుకుంటూనే టీటీడీ ఎలాంటి అపశృతికి చోటు లేకుండా పూర్తిగా సక్సెస్ చేయాలన్న లక్ష్యంతోనే అందరు అధికారులతో సమన్వయం చేసుకొని రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు దాదాపుగా 1200 నుంచి 1300 మంది పోలీసుల భద్రత కొనసాగుతుంది. దాదాపుగా 2 లక్షలకు పైగానే భక్తులు గ్యాలరీలో ఉండి స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. నిరంతరము ఇప్పటికే సమీక్షలు జరిగాయి. మరోవైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి గ్యాలరీలో ఉండే భక్తులకు జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేకించి ఈసారి చలి తీవ్రత, ఎండ తీవ్రత లేదంటే రాత్రి ఒకవేళ వర్షం కురిస్తే అంటే ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండకుండా ఉండే విధంగానే జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసినట్టుగా స్పష్టమవుతుంది. అయితే రథసప్తమికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత ఈసారి టీటీడీ ఇస్తుంది. దీనంతటికీ కారణము తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి టోకన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తున్న పరిస్థితి తిరుమలలో కనిపిస్తోంది. రైట్ రాజు.